హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే సూపర్ అండి. చెప్పాను కదా మార్కెట్ షాపింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అని. చూసేద్దాం రండి. ఇంక మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా విక్కీ అయితే అసలు నడవడంట, ఎత్తుకోమని ఏడుపు వాళ్ళ డాడీని. ఇంకా ఈ మార్కెట్ తిరుపతిలో ఉన్న పెద్ద మార్కెట్ అంటారండి. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇంక వెజిటేబుల్స్ వేసుకోవడానికి బ్యాగ్ అయితే కొనేసాము. స్టార్టింగ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఈ మార్కెట్లో ప్రొవిజన్ షాప్స్ కూడా ఉంటాయి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంకా వెజిటేబుల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. 10 డేస్కి కావాల్సిన కూరగాయలు అయితే తీసుకునేసాము. నేనైతే బేరమాడింది తీసుకోను కూరగాయలు. మా ఆయన తిడుతూనే ఉంటాడు, ఎంతో కొంత తీసుకొని కానీ అయినా వదులుతామా ఏంటి? నేనైతే బేరమాడే తీసుకుంటాను. ఇంకా ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. వెజిటేబుల్స్ చూడండి, ఈ మార్కెట్లో అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకునేసాము. ఇంకా విక్కీ వాటర్ కావాలన్నాడు. ఇంకా వాటర్ తాగిపించి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వెళ్తూ ఉండగా చాలా ఆకలి అయితే వేసింది. ఇంకా గమ్మునే ఉంటామా? అదేంటో ఇంట్లో ఉంటే ఆకలే వేయదు, బయటకు వస్తే ఎక్కడ లేని ఆకలి అంతా వేస్తుంది. ఇంక క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా అని ఇంకా వేడి చికెన్ పకోడీ తిందామని వెళ్ళాము. మేము చికెన్ పకోడీ తినాలంటే జాలీ చికెన్స్ అండ్ మటన్స్కే వెళ్తాము. అక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పటికే ఫ్రెష్గా చికెన్ కట్ చేసి పకోడీ చేసిస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పైసీగా అయితే ఉండదండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా ఆయన అయితే చికెన్ పకోడా తెచ్చేశారు. మా విక్కీకి చాలా బాగా నచ్చిందంట, చాలా ఇష్టంగా తింటూ ఉన్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే 6:30 అయిందండి. క్లైమేట్ చూడండి ఎట్లా ఉందో, అసలు నైట్ అయిపోయినట్టుగా ఉంది 6:30కే. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు చుక్కలు కనిపించాయండి. ఫుల్ ట్రాఫిక్ అసలు ఈ టైం అయితే 6:30 అయితే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, ఇంకా కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు అంతా వస్తూ ఉంటారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్. ఇంక వెళ్ళడానికైతే 1/2 అవర్ అయితే పట్టిందండి. ఇంకెలాగోలా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఫైనల్లీ ఈ కూరగాయలు అయితే తెచ్చేసాము. మాకు 10 డేస్కి అయితే సరిపోతాయి. ఇన్ని కూరగాయలు ఉన్నా మళ్ళీ రేపు పొద్దున్న ఏం కూర చేయాలా అని ఆలోచిస్తాం. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.